నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం ఏ రాశికి ఎలా ఉంటుందో మీరు అయితే చాలా క్లియర్గా తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. ప్రస్తుతం మనం కుంభరాశి దగ్గర ఉన్నాం. ఈ కుంభరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటారు? అంటే కొత్తగా గృహం కొనుక్కోవాలన్నా, లేకపోతే వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా ఈ వీరందరికీ పరిస్థితి అనుకూలంగా ఉందా లేదా? ముఖ్యంగా వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కదా గురుగారు. సో శని భగవానుడు వీళ్ళకి ఎలాంటి పరిణామాలు ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరంలో ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభ ఆశీస్సులు, నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలతో మీరు ఎల్లవేళలా ఆరోగ్యంగా చాలా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి కుంభరాశి అని అనగానే మనకు ముఖ్యంగా గుర్తువచ్చేటువంటిది ఏమిటి అంటే నిండుకుండ. నిండుకుండ ఏ విధంగానైతే తొలకదో ఆ విధమైనటువంటి మనస్తత్వం వీరిది. నిండుకుండ అంటే ఏమిటి? నిండుకుండలో నీరు ఉంటే అది తొలుకుతుంది, అటు ఇటు ఏది కాదు, హ్యాపీగా పట్టుకొని పోవచ్చు. సో అలాంటి మనస్తత్వంతో కలిగినటువంటి వారు ధనిష్ఠా నక్షత్రము 3-4 పాదము, అదేవిధంగా శతభిష నక్షత్రము, పూర్వాభద్ర నక్షత్రము మళ్ళీ 1-2-3 పాదాలు. వీరికి ఒక తెలివని ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది. అది వీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. అయితే ఇది ఎట్లా అంటే మళ్ళీ ఇక్కడ నేను చెప్పేది గోచారం, గ్రహచార రీత్యా వీరికి చంద్రుడు బాగుండాలి. అదేవిధంగా వీరి ఈ లగ్నానికి సంబంధించి రాశికి సంబంధించిన అధిపతి శని భగవానుడు. ఈ శని భగవానుడు బాగుండాలి. చంద్రుడు, శని, అదేవిధంగా రాహువు, అదేవిధంగా శుక్రుడు వీరికి బాగుంటే, వీరి జాతకంలో వీరి జన్మ చాట్లో మంచి పొజిషన్గా ఉంటే, ఒకవేళ శుక్రుడు నీచలో ఉంటే స్కిన్ ఇష్యూస్ రావడం, శనేశ్వరుడు బాగా లేకుంటే నోస్ రిలేటెడ్, కంటికి సంబంధించింది, ముక్కుకు సంబంధించింది, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడాలు ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అధికంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. స్టమక్ రిలేటెడ్ అది ఇది అది అని చెప్పలేము. అది పీరియడ్స్ ఇష్యూవా, లేదా డైజెషన్ ప్రాబ్లమా, లేదా అది ఎలాంటిదైనా కూడా మనకు గర్భసంచికి సంబంధించిందా, ఏదైనా కూడా ఇష్యూస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏంది అంటే వ్యవహారిక నామము, జన్మనామము అనేటువంటిది చూసుకోవాలి ఎట్టి కోశాన కూడా. సో కుంభరాశి వీరు అంతా సింగిల్, ఒక్కరే, నేను ఒక్కదాన్నే ఉండాలి, నేను ఒక్కడినే ఉండాలి, నా ఫోన్ నేనే, నా రూమ్ నేనే, నా టీవీ నేనే, నా ప్రపంచం నాదే, ఇంతే, వేరే ఉండదు. ఇక బయటికి రావడము, మాట్లాడడం అనేటువంటిది చాలా తక్కువ. ఒకవేళ వచ్చి మాట్లాడారు అంటే ఇక అది ఏదన్నా అవసరం ఉంటే తప్ప మరొకటి లేదు. రెండవది, కోపం వస్తే చేతులు ఏది ఉంటుందో వలిగిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా. అది ఫోనే ఉంటుందా, రిమోటే ఉంటుందో, గరిటే ఉంటుందా, ఇంకేది ఉంటుందో వేరు. నెత్తి గోడ కొట్టుకుంటారు. నా ఫోను నువ్వు లిఫ్ట్ చేయవా, నేనేమిటి ఎట్ట కనబడుతున్నాను అనే విధంగా. ఇక మరొకటి కోణం ఏమిటి అంటే వీరి తండ్రికి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండడము, తండ్రికి ఒకవేళ ధనిష్ట అయితే తండ్రికి సంబంధించినటువంటి ప్రేమ వీరికి కొంచెం పొందడం తక్కువ చిన్నతనం నుంచే. శతభిష నక్షత్రం అయితే తల్లి ప్రేమ తక్కువ ఉంటుంది కొంచెం. సో ఇట్లాంటివి అంటే వారి వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ మంచి సూర్యుడు కానీ చంద్రుడు కానీ బాగుంటే ఓకే అని చెప్తున్నా. సో ఇలా ఉండేటువంటి పరిస్థితి వీరిది. పాపం ఒక 2025 జూన్ జూలై నుంచి స్టిల్ ఈ రోజు వరకు పరిస్థితి మాత్రం బాగాలేదు. అది హెల్త్ రిలేటెడ్ ఇష్యూసా, లేదా మనం మంచి చేయబోతే చెడు అవడమా,
లేదా మనపై ఎవరైనా చెడుగా చిత్రీకరించి మనపై ఏమైనా బట్టగాల్చి మీద వేయడమా, లేదా మనం వెలిగే వెలుగుడు ఎదుటోరికి ఇష్టం లేక కుళ్ళుకోవడమా అనేటువంటిది తెలియదు ఏదైనా. సో వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చాలా చేసి చేసి అలసిపోయిన దాఖలాలు. సో 2024 ఆగస్టు నుండి 2025 జూన్ జూలై ఆల్మోస్ట్ ఆగస్టు వేసుకోండి, ఇక్కడి వరకు ఏదో ఒక పని సక్సెస్గా ముందుకు వచ్చింది, ఏదో ఒక పని. ఎప్పుడైతే ఈ జూన్ జూలై ఆగస్టు ఈ సెప్టెంబర్ నుంచి తీవ్రంగా హెల్త్ రిలేటెడా, స్ట్రెస్ రిలేటెడా, వర్క్ రిలేటెడా, బాడీ అంతా బద్ధకస్తంగా అనిపించడమా, లేజినెస్ అనిపించడం కానీ ఇలాంటిది ఎదురైన దాఖలాలు ఉంటాయి. సో ఇప్పుడు 2026 ఈ ఆగస్టు నుండి సుమారుగా ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా ఇంతే. నవంబర్ దాటిన తర్వాత ఒక్క 3 నెలలు బాగున్నది, నవంబరు, డిసెంబరు, జనవరి, ఇంతే. ఈ టైం అంతా బాగాలేదు. మ్యాక్సిమం ఏదైనా ఒక్క జాక్పాట్ మాత్రము ఈ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో తాకొచ్చు, ఏదైనా ఒక్క జాక్పాట్. ఆ జాక్పాట్లో వారి వయసు రీత్యా ఎవరికైతే 35, 33 సంవత్సరాలు ఉండి వివాహం కాలేదా ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అయిపోవడం కానీ, భార్యాభర్తలలో గొడవలు ఉన్నాయా సద్దుమనగడం కానీ, విదేశీ ప్రయత్నాలు అద్భుతంగా ముందుకు వెళ్ళడం కానీ, లవ్ రిలేటెడ్ ఏమైనా సక్సెస్ అయ్యి పెద్దలు ఒప్పుకొని వివాహం చేసుకోవడం కానీ, వివాహం చేసుకున్న పరిస్థితులు కానీ, ఆరోగ్య సమస్యల నుండి కొంచెము తగ్గుముఖం పట్టడం కానీ, కొంచెము ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంది. నామ నక్షత్రాలు బట్టి ఏవి వస్తాయి చెప్తాను. ఇప్పుడు మనకు ఈ షష్టగ్రహ కూటమి అంటే పంచగ్రహ కూటమిపై గురువు యొక్క చూపు పడడం వల్ల 6 గ్రహాల చూపు, 6 గ్రహాలకు సంబంధించిన ఇంపాక్ట్ వీరిపై ఉంటుంది. ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సా, సి, సు, సే అక్షరాలు ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీలు కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి పరిస్థితులు కానీ చూడండి. ఇప్పుడు 2018-19 నుంచి బాగాలేదు వ్యవస్థ. అది 2018, 19, 20, 21, 22, 23, 24, 25 ఈ 6-7 సంవత్సరాలలో, ఈ 5-6 సంవత్సరాలలో ఒక 2 సంవత్సరాలు మాత్రమే బాగుంటుంది. 2 ఇయర్స్లో అది ఎట్లా బాగున్నది అని అంటే ఏదన్నా ఒక పని అమ్మయ్య ఇది అయింది, ఓకే డన్, లేదా ఓకే ఇంతే. ఇక మళ్ళీ మిగిలిన ఏదన్నా ఒక సమస్యకు పరిష్కారం దొరికేటువంటి పరిస్థితులు. ఇన్ని ఏళ్ళు బాగాలేదు, ఇంకెప్పుడు బాగుంటుంది గురుగారు చెప్తాను. సో ఓవరాల్గా కుంభరాశి వారికి ఇలాంటి పరిస్థితులు. ఇందులోనే కొందరికి ఆపరేషన్స్ జరిగినవి, కొందరికి కాలు విరగడాలో, చెయ్యి విరగడాలో, కొందరికి యాక్సిడెంట్స్ జరిగినవి, కొందరికి విడాకులు ఏర్పడ్డవి మ్యారిటికల్ లైఫ్లో. నా అనుకునేటువంటి వారు నుండి వారు అయ్యో నన్ను పరాయి వాళ్ళని చేశారే అనేటువంటి భావన కానీ, సొంత కుటుంబీకుల నుండి మనకు నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడడం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో కూడా మనము చూసినటువంటి దాఖలాలు వీరు కళ్ళారా చూసి బాధపడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2026 ఎండింగ్ దాటింది అంటే ఒక 1 ఇయర్ బాగుంటుంది. మళ్ళా 2026 మనకు సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్, దసరా తర్వాత నుండి ఒక 1 ఇయర్, 1 ఇయర్ అంటే ఒక 10 మంత్స్ వేసుకోండి, 10 మంత్స్ బాగుంటుంది. మళ్ళీ దాని తర్వాత 1 ఇయర్ బాగుంటుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ 2029 నుంచి ఒక 5 ఇయర్స్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవచ్చు 2029 తర్వాత నుండి. ఓకే, ఇంక ఈ లోపు దాకా ఈ 4 ఇయర్స్ ఉంది కదా గురుగారు, ఆటుపోట్లు తప్పవు. అంతేనా? ఖచ్చితంగా. అంటే ఒక 1 ఇయర్ బాగుంటుంది అటు ఇటుగా మళ్ళీ. విన్నారా? అంటే నేను అదే చెప్తున్నా అమ్మా, ఇప్పుడు కుంభరాశి అని కాదు ఇక్కడ.
వారి వ్యక్తిగత జాతకం అవసరము, వ్యక్తిగత జాతక రీత్యా వారి యొక్క దశ అంతర్దశలు అన్నీ తెలియాలి కదా. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నవి, అవి పనిచేస్తున్నాయా లేవా? ఓకే, పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఎక్కడ ఉన్నది, ఏ వైపు ఉన్నది, అది ఏ డైరెక్షన్లో ఉంటే మనకు అది కవర్ అవుతుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది కదా. అవును. సో చూస్తాం మనం. ఓకే, ఇది హాల్లోది, ఇది కిచెన్లోది, ఓకే, ఇది ఇంటి ముందుది. అంటే ఒక ఫీల్ మనకు, అదొక నడుస్తలేదు, ఏమవుతుందో ఏదో టెన్షన్ తెలియదు కదా. అది నడుస్తుంది అనేది మనం దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. క్యాష్ మై పాయింట్. అవును గురుగారు. అట్లనే మీ వ్యక్తిగత జాతకంలో ఏం నడుస్తుందో మీకేం తెలుసు, అవునా కాదు? సో అది చూసుకుంటే అమ్మయ్య అనే ఆలోచన మీకు ఉంటుంది, అంతే. సో కుంభరాశి వారు అధికంగా కూడా గణపతి ఆరాధన చేయాలి, గణపతికి గరకను సమర్పిస్తూ ఉండాలి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతి బుధవారము ఒక 4 అరటి పండ్లు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ప్రతి బుధవారం గ్రీన్ రిలేటెడ్ బట్టలు వేసుకోవాలి. వీరికి గ్రీన్ రిలేటెడ్ బాగా కలిసి వస్తుంది. గ్రీన్ రిలేటెడ్ వీరికి మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. గ్రీన్ స్టోన్ పెట్టుకోవాలి చిటికన వేలుకు. ఇలా ఇంకా చాలా ఉంటుంది. ఓకే, చాలా చక్కగా క్లియర్గా తెలియజేశారు గురుగారు. మాకున్న ఎన్నో డౌట్స్ అయితే క్లారిఫై చేశారు. ధన్యవాదాలు. మహాదేవ. సో విన్నారు కదా, మనమైతే కుంభరాశి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, లేకపోతే ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.